హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాను తలదన్నేలాగా విశాఖ పోర్ట్లో డ్రగ్స్ దందా బయటపడింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ మత్తు పదార్థాలపై ఇప్పుడు రాజకీయ దందా ఇంకా వేగంగా నడుస్తోంది. ప్రధాన పార్టీలన్నీ దీనిపై భుజాలు తడుముకుంటున్నాయి. పరస్పర విమర్శలతో వీధికెక్కుతున్నాయి. అసలే ఎన్నికల సీజన్ కూడా కావడంతో అతిపెద్ద అజెండాగా మారి పంచాయతీ ఎన్నికల సంఘం వద్దకు చేరింది. ఆపరేషన్ గరుడలో భాగంగా విశాఖపట్నంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశాయి. రొయ్యల పరిశ్రమలో వాడే డ్రైడ్ ఈస్ట్ పేరుతో 25,000 కేజీల డ్రగ్స్ ప్యాకెట్లను బ్రెజిల్ నుంచి తరలించింది మాఫియా. ఇంటర్పోల్ సమాచారంతో రంగంలో దిగిన అధికారులు పోర్టులో పరీక్షలు చేసి నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించారు. మాఫియా వెనక ఎవరున్నారనే కోణంలో విచారణ జరుగుతోండగానే ఏపీలో రాజకీయ పార్టీలు రంగంలో దిగాయి. ఇందులో మీ పాత్ర ఉందంటే బీ పాత్ర ఉందని విమర్శలకు దిగాయి. ఇందులో అధికార పార్టీ పాత్ర ఉందని సమగ్ర విచారణ జరిపించాలి అంటూ టీడీపీ నాయకులు రంగంలో దిగారు. గంజాయి చాలదు అన్నట్లు ఇప్పుడు విదేశాల నుంచి డ్రగ్స్ ను కూడా దింపుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ కొకైన్ అమ్మి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారని మాకు తెలుస్తా ఉంది. మరోవైపు కన్సైన్మెంట్ వచ్చిన కంపెనీ సంధ్య ఆక్వాలో వాటాదారులు చంద్రబాబు పురంధేశ్వరి కుటుంబ సభ్యులే అంటోంది వైసీపీ. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. సంధ్య ఆక్వా కంపెనీకి పురంధేశ్వరి కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదంటోంది బీజేపీ. సంధ్య మెరైన్స్ లో 30 ఏళ్ల క్రితం వాటాదారుడుగా ఉన్న కూనం వీరభద్రరావును 2005లోనే బయటకు పంపేశారన్నారు. నిందితులకు వైసీపీ నేతలతో దగ్గర సంబంధాలున్నాయంటోంది బీజేపీ. ఆ కూనం వీరభద్రరావు, వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన వెనకాలన్నది కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది? మరోవైపు ఆధారాలు లేకుండా తమ పార్టీపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. మాకు భయాలు, అనుమానాలున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు? మొత్తానికి విశాఖలో ఆవరించిన డ్రగ్ తుఫాన్ ప్రస్తుతం రాజకీయ పార్టీలకు బలంగా తాకింది. మరిది పెను తుఫానుగా మారి ఎవరిని కబళిస్తుందో లేక టీ కప్పులో తుఫాను మాదిరిగా చల్లబడుతుందో చూడాలి.